దాశరథి శతకం 85వ పద్యం. చిరుత భక్తి నొక్క తులసీదళమర్పణ చేయువాడు భేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవస్ఫురదరవింద పాదముల పూజలనొర్చి వారికెల్ల తత్వర మరచేతి ధాత్రిగద దాశరథి కరుణాపయోనిధి. అంటే తులసీదళం భక్తితో సమర్పించినంతనే వాడు గంధర్వ గరుడ పన్నగులయందు ఒకడై ప్రకాశించుచుండును. బహుకాలము నీ పద సేవ చేసిన వారు కూడా ఊర్ధ్వలోకమునందు నివసించుచుందురు. ఎల్లవేళలా నీ పాదార్చన చేయువారికి పరమపదము అరిచేతిలో ఊసిరిక కదా దాశరథి కరుణాపయోనిధి. 86వ పద్యం. భానుడు తూర్పునందు కనుపట్టిన పావక చంద్రతేజముల్ హీనత చెందునట్లు జగదేక విరాజితమైన నీ పదధ్యానము చేయుచున్న పరదైన మరీచులడగకుండనే తానవ గర్వ నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. అంటే రాక్షసుల గర్వము హరించి వారిని హతమార్చిన రామ, నీ అనితర కాంతి ముందు సూర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్నబోయినట్లే ఇతర దేవతల కాంతి క్షీణించును దాశరథి కరుణాపయోనిధి. 87. నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కథామృతాబ్ధిలో తా మునుకృంకులాడక వృధా తను కష్టము చెంది మానవుండి మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృత్తామస పంకముల్ విడునే దాశరథి కరుణాపయోనిధి. అంటే నీ నామ నిశ్చల జపమునకు కోటి నదుల స్నానము తీర్థయాత్రలు సరికావు. నీ నామమే సర్వోత్కృష్టం. నీ మహనీయమనిడి అమృత సాగరమునంత పూర్తిగా మునిగినచో జ్ఞానము చేకూరును, మనస్సులో మాలిన్యము నశించును దాశరథి కరుణాపయోనిధి. 88. కాంచన వస్తు సంకలిత కల్మషమగ్నిపుటంబు పెట్టి వారించిన రీతి ఆత్మ నిగిడించిన దుష్కర దుర్మల త్రయం వంచిత భక్తియోగ దహనార్చి దగుల్పకపాయునే కనత్కాంచన కుండలాభరణ దాశరథి కరుణాపయోనిధి. అంటే ప్రకాశించు కరుణాభరణములు ధరించిన రామ, బంగారమునకు అంటుకున్న మాలిన్యము తొలగించవలెనన్న ఆ బంగారమును పుటమ వేయవలెను. మనోమాలిన్యములను తొలగించవలెనన్న ఆ మనస్సును నీయందు లీనము చేయవలెను. భక్తియోగమనడి అగ్నిజ్వాలలో పుటము సేకునచో అందలి మాలిన్యము నశించదు కదా దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.